అందరికీ నమస్కారం. మనం గత వీడియో లెసన్స్లో సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024కు సంబంధించిన ఓవర్వ్యూలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భౌగోళిక అంశాలు, పబ్లిక్ ఫైనాన్స్, వ్యవసాయ రంగం మొదలగు వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను చర్చించడం అనేది జరిగింది. ఈ వీడియో లెసన్లో ఓవర్వ్యూలో భాగంగా ఇవ్వబడిన మిగతా అంశాలని చర్చించడం జరుగుతుంది. ముందుగా మనకి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సేవా రంగం గురించి చర్చించడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల్లో తీసుకున్నప్పుడు తెలంగాణ జిఎస్డిపిలో సేవా రంగం యొక్క వాటా 65.7% ఉంది. అయితే ఇదే సమయంలో ఇండియా జీడిపిలో సేవా రంగం యొక్క వాటా 54.9% ఉంది. ఈ గణాంకాలను పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఏంటి అంటే తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం యొక్క వాటా ప్రముఖంగా ఉంది. భారతదేశంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ వాటా సేవా రంగం జిఎస్డిపిలో తెలంగాణ జిఎస్డిపిలో సేవా రంగం కలిగి ఉంది. మరెందుకు తెలంగాణలో సేవా రంగం వాటా ఎక్కువగా ఉంది? సో ప్రధానంగా హైదరాబాద్ లేదా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వలన తెలంగాణలో సేవా రంగం యొక్క వాటా ప్రధానంగా ఉంది. అలాగే మున్సిపల్ పట్టణాభివృద్ధి గురించి కూడా ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ఒడ్డున 55 కిలోమీటర్ల పాటు కట్ట నిర్మించాలని చెప్పి తలంచింది. సో దీంట్లో పార్క్, వాటర్ పాయింట్, వాటర్ ఫాల్, వీధి దుకాణాలు, వ్యాపార కేంద్రాలు, షాపింగ్ మాల్ మొదలైన ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో దీని ద్వారా చార్మినార్, కుతుబ్ షాహీ సమాధులు కలుపుతూ ఒక పర్యాటక సర్క్యూట్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. సో 1000 కోట్లతో మూసీ నదిని పునరుద్ధరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దీనికి గాను కేటాయింపులు జరిగి ఉన్నాయి. సో ఈ వివరాలు మనకి ఓవర్వ్యూలో మెన్షన్ చేయడం, పట్టణాభివృద్ధి అనే విభాగంలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రవాణాకి సంబంధించిన ఓవర్వ్యూ కూడా, తెలంగాణలో ప్రజా రవాణాకు సంబంధించిన ఓవర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా టీజీఆర్టీసీకి సంబంధించింది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో 25 ఈ మెట్రో ఏసీ బస్సులను హైదరాబాద్లో ప్రారంభించింది. అలాగే మార్చి 12, 2024న తెలంగాణ ముఖ్యమంత్రి 25 ఈ మెట్రో బస్సులను హైదరాబాద్ జంట నగరాల్లో ప్రారంభించారు. సో అలాగే తెలంగాణ ప్రభుత్వం సిటీ బస్సులను, ఇంటర్సిటీ ఈ బస్సులను కూడా ప్రారంభించనుంది. అవి టీజీఎస్ఆర్టీసీ 500 సిటీ ఈ బస్సులను ప్రారంభించనుంది. 550 ఏమో ఇంటర్సిటీ, అంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఈ బస్సులను ప్రారంభించాలని చెప్పి భావిస్తుంది. సో వాటిలో 500 ఇంటర్సిటీ ఈ బస్సులను అక్టోబర్ 2022లోనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో ఓవర్వ్యూలో భాగంగా ఎనర్జీ రంగంలో మనం సాధించిన వృద్ధిని మెన్షన్ చేయడం అనేది జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన విలువ క్రమం జిఎస్డిపి 22,229 కోట్లు ఉండగా అదే విలువ 2023-24 ముందస్తు అంచనాల క్రమం 24,520 కోట్లకు చేరుకుంది. అంటే ప్రస్తుత ధరల్లో గడిచిన సంవత్సర కాలంలో ఎనర్జీ రంగం యొక్క విలువ 2,291 కోట్లు పెరుగుదలను నమోదు చేసింది. తర్వాత పారిశ్రామిక రంగంకు సంబంధించిన ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం అనేది దాదాపు స్థిరమైన వాటాను కలిగి ఉంది. అది 18% కాస్త అటు ఇటుగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు అంచనాల క్రమం ప్రస్తుత ధరలో పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%గా ఉంది. ప్రస్తుత ధరలో గడిచిన సంవత్సరంలో ఈ పారిశ్రామిక రంగం యొక్క జిఎస్విఏ ఎంత శాతం పెరిగింది అంటే 10.1% పెరిగింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం యొక్క ఉపరంగాలను తీసుకున్నప్పుడు అన్నింట్లో ఒకే విధమైన పెరుగుదల రేటు లేదు, కాస్త భిన్నత్వం అనేది ఉంది. అధికంగా నిర్మాణ రంగం 10.9% పెరుగుదల రేటును కలిగి ఉంటే అల్పంగా
తయారీ రంగం 9.6% వృద్ధి రేటును కలిగి ఉంది. అలాగే సేవా రంగానికి సంబంధించిన అంశాలను కూడా ఓవర్వ్యూలో ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, మనం తర్వాత లెసన్స్లో డీటెయిల్గా ఆయా రంగంలో ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో, స్థిర ధరల్లో, ఆయా రంగం యొక్క ఉపరంగాల్లో ఉన్న వృద్ధి రేట్ల గురించి తిరిగి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేవలం ఓవర్వ్యూ మాత్రమే నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆర్థిక సంవత్సరం 2023-24 ముందస్తు అంచనాల క్రమం ప్రస్తుత ధరల్లో సేవా రంగం అనేది 14.6% పెరిగింది. సో వీటిలో ముఖ్యంగా వ్యాపారం, రిపేర్ మరియు హాస్పిటాలిటీ అనే ఉపరంగం 20.81% గ్రోత్ రేట్ అనేది కనబరిచింది. సో దీంట్లో మళ్ళీ రిపేర్ రంగమేమో 21.2% గ్రోత్ రేట్ ఉండగా హాస్పిటాలిటీ అనే ఉపరంగం 14.8% వృద్ధి రేటును కలిగి ఉంది. సో రవాణా, నిల్వ, బ్రాడ్కాస్టింగ్ మరియు కమ్యూనికేషన్ ఉపరంగం యొక్క వాటా 15% పెరగగా మళ్ళీ వీటిలో రవాణా మరియు రవాణాకి సంబంధించిన ఉపరంగం యొక్క వాటా 16.8% పెరుగుదల నమోదు చేసింది. సో తర్వాత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ప్రజాపాలన అనే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం, కొత్త పరిపాలన విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో పరిపాలనలో ఈ ప్రజాపాలన యొక్క ఉద్దేశం ఏంటి అంటే పరిపాలనలో బాధ్యతను పెంచడం మరియు పారదర్శకతను కలిగి ఉండడం కోసం ఈ ప్రజాపాలనను ప్రారంభించింది. సామాజిక భద్రత పథకాలైనటువంటి వృద్ధులకి పెన్షన్లు, మహిళలకి ఆర్థిక సహాయం, స్కాలర్షిప్ మరియు సంక్షేమ పథకాలైనటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పెన్షన్లు మొదలైనవన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా కలవు. ఈ ప్రోగ్రాం ద్వారా నేరుగా లబ్ధిదారులకి పారదర్శకంగా సేవలు అందించడం జరుగుతుందని చెప్పి భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ ఇవ్వకుండా అన్నిటికీ కలిపి ఒకే అప్లికేషన్ తీసుకోవడం ద్వారా ఈ అప్లికేషన్ ప్రాసెస్ని సులభతరం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉంటారో వారి యొక్క అవసరాలను తీర్చడం, అలాగే రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడం అనేది ముఖ్య లక్ష్యంగా ఇది కలిగి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను మరియు మొబైల్ యాప్ను రూపొందించింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు మరియు జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సేవా కేంద్రాల్లో ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులన్నింటినీ కూడా పొందుపరచడం అనేది జరుగుతుంది. సో మొత్తం రాష్ట్రంలో 956 సేవా కేంద్రాలు ఉండగా వీటిలో 556 గ్రామీణ ప్రాంతాల్లో, 400 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ యొక్క ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడానికి గాను ప్రజావాణి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజల నుంచి సమస్యలను ఆర్జీల రూపంలో తీసుకోవడానికి గాను ఈ ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో ఫోన్ కాల్ మరియు వాట్సాప్ ద్వారా కూడా ప్రజల యొక్క ఆర్జీలను తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత డిజిటల్ టెక్నాలజీ అనే ఒక అంశాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో డిజిటల్ టెక్నాలజీ వినియోగించడంలో ముందు వరుసలో ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఈతాల్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు క్రమం ప్రతి 1000 జనాభాకి అత్యధిక ఈ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి అంటే తెలంగాణలో ప్రజల్లో ఈ ట్రాన్సాక్షన్స్ పైన అంటే టెక్నాలజీ వినియోగించడంలో ఎక్కువ అవగాహన కలిగి ఉంది అని, అలాగే ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించుకుని పరిపాలన అందించడంలో ముందుందని చెప్పి భావించవచ్చు. అలాగే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ని గుర్తించడానికి గాను తెలంగాణ యొక్క టెక్నాలజీ సిస్టమ్ ఒక కొత్త టెక్నాలజీ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటి అంటే రియల్ టైమ్ డిజిటల్ అథెంటికేషన్ ఆఫ్ ఐడెంటిటీ. సో దీని ద్వారా ఇప్పటి వరకు 2.65 లక్షల పెన్షనర్స్ని గుర్తించడం అనేది జరిగింది. సో ఈ లెసన్లో ఇప్పటి వరకు నేర్చుకున్న అంశాల నుంచి
ప్రశ్నలు ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 క్రమం క్రింది వాణిలో సరికానిదేది? గడిచిన 3 సంవత్సరములలో రాష్ట్ర ఆదాయంలో పారిశ్రామిక రంగం యొక్క వాటా దాదాపు స్థిరంగా ఉంది. 2023-24 ముందస్తు అంచనాల క్రమం స్థిర ధరల్లో పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%. ఆర్థిక సంవత్సరం 2023-24 పారిశ్రామిక రంగంలోని ఉపరంగంలో పెరుగుదల రేటు భిన్నత్వం ఉంది. ప్రస్తుత ధరల్లో ఆర్థిక సంవత్సరం 2023-24లో పారిశ్రామిక రంగం యొక్క జిఎస్విఏ 10.1% పెరిగింది. సో వీటిలో సరికానిది ఏది అంటే బి అనే ఆప్షన్. ఇక్కడ 18.5% వాటా అనేది ప్రస్తుత ధరల్లో, స్థిర ధరల్లో కాదు. తర్వాత సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 క్రమం ఆర్థిక సంవత్సరం 2023-24 ముందస్తు అంచనాల క్రమం ప్రస్తుత ధరల్లో సేవా రంగం పెరుగుదల ఎంత? సో గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని ఇలా తేలికగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉండొచ్చు. 14.6% వృద్ధి రేటును కలిగి ఉంది. తర్వాతి ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనకు సంబంధించి సరైనది కానిదేది? ఎంపీడీఓ కార్యాలయాలు మరియు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 956 ప్రజాపాలనా సేవా కేంద్రాలు కలవు. ప్రజాపాలనా సేవా కేంద్రాలు 556 గ్రామీణ ప్రాంతాల్లో, 400 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ రూపొందించింది. ఇందులో ఏ అనేది సరికానిది? తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజాపాలనా సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడలేదు. సో తర్వాతి ప్రశ్న, భారత ప్రభుత్వం యొక్క ఈతాల్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్రమం ప్రతి 1000 జనాభాకి అత్యధిక ఈ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో ఈ విధంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రాబోయే లెసన్స్లో మనం యూనిట్ 1 సంబంధించిన అంశాలు నేర్చుకోవడం జరుగుతుంది.